నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మీ అమ్మ అందరికన్నా అన్యాయం అయిపోయేది మీ మదరు. ఇప్పుడు వాళ్ళకి పోయింది ఏమీ లేదు, వాళ్ళకి ఇంకో అబ్బాయికి కావాలనుకుంటే ఇంకో పెళ్ళి అవుతుంది, వాళ్ళు సుఖంగానే ఉంటారు. ఎక్కువ బాధపడేది ఎవరమ్మా? మీ నాన్న ఎలాగూ లేరు, మీ అమ్మకి నువ్వు బాధ పెట్టిందని అవుతావు కదా నువ్వు. కానీ నరకంలో నేను ఉండలేను. వచ్చేయమ్మా బయటికి, ఏం కాదు. ఇప్పుడు చెల్లికి పెళ్ళి అవ్వదేమో అనే ఒక భయం అయితే నీకు అక్కర్లేదు. ఇప్పుడు చెల్లి జీవితం కోసం నీ జీవితాన్ని బలి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకటి మీనాక్షి గారు, ఇప్పుడు మీరు మీ మదర్ గురించి ఆలోచిస్తున్నారు, మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు, మీ చెల్లెల మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. దీనన్నిటికీ ఆలోచించి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు మీ జీవితాన్ని నిలబెట్టుకోండి. అవసరమైతే మీ చెల్లికి కూడా నువ్వు ధైర్యం ఇచ్చిందని అవుతావు. ఇప్పుడు ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ కనీసం మాట్లాడకపోతే మేడం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి మేడం? అందుకే మీరు ఆ ఇల్లు మీకు తగిన ఇల్లు కాదు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇల్లు అన్న తర్వాత ఒక్కళ్ళన్నా సరైన వాళ్ళు మంచోళ్ళు ఉంటారు. అసలు ఇల్లు ఇలా ఉంది అంటే అది ఒక అనొద్దు కానీ అదొక మెంటల్ హాస్పిటల్ లాగా ఉంది. అందుకని ఫిక్స్ అయ్యే చూసి చేసుకున్నారు. ఎవరు అమ్మా అసలు ఈ సంబంధం ఎలా వచ్చింది మీకు? మ్యాట్రిమోనీ. దయచేసి ఈ సందర్భంగా చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మ్యాట్రిమోనియల్ జోలికి అసలు వెళ్ళొద్దు అసలు. ఎందుకంటే దానిలో పెట్టే ఎన్ని అబద్ధాలు, కుటుంబ నేపథ్యాలు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక టెంప్టింగ్ పాయింట్ ఉంటది. ఉద్యోగస్తుడు కావాలనుకుంటారు, ఉద్యోగం ఉంది అంటే ఇంకా చాలా వదిలేస్తారు, ఓవర్లుక్ చేసేస్తారు. ఆ ఓవర్లుక్ చేసినప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి కూడా, ఒక అమ్మాయి ఇలాగే చేస్తూ ఉంటే అసలు ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, మధ్యాహ్నం దాకా నిద్రపోవటం, అర్ధరాత్రి 2ంటికి 1 గంటకి రావటం, వచ్చి ఆ హాల్లోనే సోఫాలో పడుకోవటం. ఒక ఫ్యామిలీ లైఫ్ లేదు, ఒక మంచి లేదు, చెడు లేదు. అత్తగారు మామగారు అమ్మో నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు మంచి ఉద్యోగం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆ అమ్మాయిని ఆ కోచింగ్లో ఈ కోచింగ్లో పెట్టి అంతా చేసి హడావుడి చేశారు. చేస్తే ఈ అమ్మాయికి ఏమనిపించిందంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మిగతా అన్నీ మరి భర్తనేవాడు ఎలా చేస్తే ఎలా అని చెప్పి ఆ అమ్మాయి వచ్చేసి ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అమ్మాయి ఇంకో పెళ్ళైపోయింది, ఆ అమ్మాయికి పాప పుట్టింది, హ్యాపీగా ఉంది ఇప్పుడు. అమ్మా ఇప్పుడు మీరు నిరాశలోను బాధలోను ఒక రకమైన నేను ఓడిపోయాను జీవితంలో అనే ఒక బాధలో నుంచి మీరు జీవితాన్ని చూస్తే మీకు అసలు ఒక ఆశ అనేది ఉండదు జీవితంలో. కానీ మీరు వద్దమ్మా, ఆ మాటే వద్దు. అసలు ఆశ లేకుండా ఉండవు. ఇప్పుడు చూడు, మనం ఒక చీమను పట్టుకుంటాం, అది ఎట్లయినా సరే ఆ విదిలించుకొని వెళ్ళాలని చూస్తుందా, చచ్చిపోవాలనుకుంటుందా? మనుషులు మారుతారేమో మేడం. వాళ్ళు మారదమ్మా. ఇప్పుడు ఒకళ్ళైతే మారుతారు, ఇద్దరైతే మారుతారు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట సంతోషం ఉండాలి. హస్బెండ్ సరిగా ఉండకపోతే కూడా ఉంటే అత్తగారు మేడం నేను కిచెన్ లో వంట చేసినంత సేపేనా ఉండాలి, అయ్యాక నువ్వు వెళ్ళిపోవాలి అంటే నేను అసలు నన్ను ఎందుకు మేడం అలాంటప్పుడు చేసుకొని ఇలా బాధ పెట్టడం? మళ్ళీ వాళ్ళ కూతురు సంతోషంగా వాళ్ళ ఇంటికి రావాలి, వెళ్ళాలి, ఉండాలి. నేను మా అమ్మగారింటికి వెళ్ళొద్దా మేడం? నేను నా భర్తతో కూర్చోవద్దా? నేను నా భర్తతో బయటికి వెళ్ళొద్దా మేడం? అత్తగారు తను కూడా ఒకప్పుడు కోడలే కదా అమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీరు అత్తగారు మామగారు దాకా వెళ్ళొద్దు. మీ భర్త సరైనోడైతే వాళ్ళు సరిగా ఉన్నా లేకపోయినా మీ జీవితం సరిగా ఉంటది. ఇప్పుడు ఆ భర్త కూడా సరిగా లేకపోయినా జీవితాన్ని సరి చేసుకునే హక్కు మీకుంది. మీ జీవితం మీది, మీకు స్వేచ్ఛ కావాలి, మీకు ఒక స్వతంత్రం కావాలి. మీరు అసలు ఒక వంటింటి కుందేల్లాగానో లేకపోతే ఒక జైల్లానో ఉండాల్సిన కర్మే లేదు మీకు. ఇది ఒక రకంగా ఒక వ్యక్తికి స్వేచ్ఛగా ఉండటము అనేది ఒక ప్రాథమిక హక్కు, మనకు రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కు. మీరు దాన్ని ప్రశ్నిస్తాను అంటే గనక మీకు చాలా మంది తోడున్నారు. మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు. కానీ దయచేసి మీరు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి, కానీ ఆత్మహత్య మట్టుకు చేసుకోవద్దు. నేను స్ట్రాంగ్ గా చెప్పేది అది. ఇప్పుడు మీకు ప్రసన్న గారి నెంబర్ మీ దగ్గర ఉంది,
మీరు ప్రసన్న గారికి మళ్ళీ కాల్ చేసి నాకు ఏదన్నా పలానా నేను ఇలా జీవితం గురించి ఇంకొంచెం ఆలోచిస్తున్నాను, ఇప్పుడు మొన్న మీతో మాట్లాడిన తర్వాత నాకేం సహాయం చేస్తారు, నాకేదైనా ఒక మార్గం చెప్తారా అంటే మేము నీకు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఒక మనిషి పుట్టుక మన చేతిలో ఉండదు, చావు మన చేతిలో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో జీవితాన్ని మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకని మీరు అస్సలు దయచేసి మీరు భయపడొద్దు, బాధపడొద్దు. అంటే ఉంటది బాధ, నేను చెప్పినంత ఈజీగా ఉండదు, ఎందుకంటే అక్కడ ఉండేది 24 గంటలు మీరు ఉండేది మీరు కాబట్టి. ఇలా చాలా కేసులు వస్తున్నాయమ్మా ఇలాంటి ప్రవర్తనతోటి. ఎందుకంటే అల్లుడు మంచిగా ఉండాలి, అల్లుడు మాట వినాలి, కూతురు మాటే వినాలి. అల్లుడు ఏమన్నా ఆస్తులు సంపాదిస్తే కూతురు పేరు మీద పెట్టాలి, కూతురుని మటుకు దేవతలాగా చూసుకోవాలి. మనం ఇది అడగలేదు మేడం. ఆస్తుల పరంగా ఎలా ఉన్నారు మీనాక్షి గారు? వీళ్ళు వెల్ సెటిల్డా? నాకు ఇప్పుడు ఉన్న ఇల్లు తప్ప ఇంకా నాకేం తెలియదు మేడం. వాళ్ళది ఇల్లు మట్టుకు సొంత ఇల్లే. అట్లీస్ట్ మ్యారేజ్ టైమ్ లో అయినా తెలుస్తుంటాయి కదా, ఇవి ఉన్నాయి పెళ్లి టైంలో చెప్తారు కమ్మా. వస్తాయంట మేడం, రెంట్లు వస్తాయంట, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటాను. ఇంకా అంతకు మించి ఇంకేం తెలియదు మేడం. అసలు నా ముందు ఎక్కువ ఏమి డిస్కస్ కాదమ్మా. పెళ్ళప్పుడు మీ అమ్మ వాళ్ళతో చెప్పలేదమ్మా ఈ అబ్బాయికి వీళ్ళకి బాగానే ఉంది, వెల్ సెటిల్డ్ అని చెప్పి చూపించారంట మేడం. అది అక్కడ జరిగింది. ఇప్పుడు మీకు మీ అమ్మ వాళ్ళు ఏమన్నా ఇచ్చినవి ఉన్నాయమ్మా, డబ్బులు గానీ లేకపోతే? గోల్డ్, క్యాష్ ఇవన్నీ ఇచ్చారు మేడం. వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. క్యాష్ వాళ్ళు తీసేసుకుని ఉంటారు. క్యాష్, గోల్డ్ ఎక్కడుంది? ఇప్పుడు నేనే నా దగ్గర లేదు మేడం. నా గోల్డ్ పెట్టింది వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అంత వాళ్ళే తీసుకున్నారు మ్యామ్. కాదు మీనాక్షి గారు, ఇప్పుడు ఈ 1.5 year లో మీ అత్తయ్య సైడ్ కూడా కొన్ని ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అవును మేడం. ఆ ఫంక్షన్స్ గానీ వేటికి మీరు అటెండ్ అవ్వకపోతే కనీసం అడుగుతారు, ఏదో ఒక డౌట్ వస్తుంది. అవును, కొత్తగా మ్యారేజ్ అయింది, కోడలు ఎక్కడానో లేకపోతే మీ హస్బెండ్ ఒక్కరే అన్నప్పుడైనా మీరు ఎప్పుడు అసలు ఈ 1.5 year లో వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదా? లేదు మేడం, వాళ్ళు అట్లా వెళ్ళినా నన్ను బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇది అసలు అన్నిటికన్నా దుర్మార్గం అమ్మా, గుర్తుపెట్టుకో. నీ లైఫ్ లో మటుకు వాళ్ళు మారతారని మాకైతే నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉంటే మటుకు మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయండి, తప్పులేదు. మేము చెప్పాం కదా అని మీరు ఈ రోజు వచ్చేయాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం ఉన్నన్ని రోజులు ఉండండి. కానీ నేను చెప్పేది ఒకటే, మీకు ఎప్పుడైనా సరే మీకు సహాయం చేయటానికి, మీ గురించి మంచి చెడు ఆలోచించడానికి మీకోసం అంటూ మనుషులు ఉన్నారని మటు. ఫంక్షన్ లో మేడం బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్లిపోతారు నాది, బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? లేరు మేడం, ఇప్పుడు బయటికి వెళ్ళారు. ఇప్పుడు మేబీ వచ్చేస్తారేమో, అందుకే భయంగా నేను వాష్రూమ్ లో కూర్చొని మాట్లాడడం ఇలాంటివి జరుగుతుంది మేడం. కానీ నాకు బతకాలని లేదు మేడం. చాలా ఈ మాట మట్టుకు ఇంక మీరు అనడానికి ఇప్పుడు మాకు ఫోన్ చేసి ఉపయోగం లేదు, మీరు ఆత్మహత్య చేసుకుంటే.